హాయ్, ఏం చేస్తున్నాను? ఎండలు ఎక్కువగా నేను ఇంట్లో కూర్చోన్నాను. మా మామ మూట తెచ్చిపెట్టాను. మూట ఏముందంటే మామిడికాయలు తెస్తాను. మన సార్ మా పాత్ర బాగా ఆడుకుంటాను మామిడికాయలు. అంతే పెను వేసి దాంట్లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉద్దిపప్పు అన్నీ వేసి ఏం చేస్తే పచ్చిమిరపకాయ అయితే వాడండి ఒళ్ళు వేడి అయిపోతుంది. నాకు సమ్మర్ కదా. మామిడికాయ ఎత్తి కడిగేసి తురిమేసి అందులో వేసి చూడండి. మామిడికాయలు నన్ను చూసి నవ్వుతూ ఉంటాయండి. నువ్వు ఇంట్లో ఉండి కలర్ ఉండవు, నేను బయట ఉంటే ఎంత మెరుస్తాను. భర్త అంటే ఒక మాట పడడం. అట్లాంటిది మామిడికాయ అంటే మనం ఒప్పుకుంటామా? అట్టంతా నేను ఒప్పుకోను. హౌస్ వైఫ్ని ఒకసారి బయట వెళ్తే ఇంట్లో పనులు చేసుకుంటానండి. కాబట్టి నేను అస్సలు బయట పోనండి. ఈ ఎండలకి పోను, పనులున్నా పోను. ఎవరో ఒకరు చేస్తారు. అమ్మా కలర్ తగ్గిపోతామనే వెయిటే తగ్గం. అట్లాంటిది కలర్ తగ్గితేట. అందుకని వీటిని కలర్ చేంజ్ చేసేద్దాం అనేసి పసుపు వేసిన వెంటనే కలర్ చూడ ఎట్లా మెరుస్తా. అంతే అట్టుంటుంది మనతోటి. ఏదైనా పెట్టుకుంటే ఫసక్ ఒకే మాట. మీరైతే ఏమంటారు చేస్తారు? కామెంట్స్లో చెప్పచ్చు కదా. సమ్మర్లో డిఫరెంట్ అండి. మామిడికాయలు దొరుకుతాయి, చింతాకు దొరుకుతుంది, చింతకాయలు దొరుకుతాయి. నాకైతే విలేజ్ ఫుడ్ అంటే భలే ఇష్టం అండి. విలేజ్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే సీజనల్ ఫుడ్స్ దొరుకుతాయి కాబట్టి. చూడండి, అంతే వేయించినా దాంట్లో కొంచెం అన్నం కూడా వేసి నన్ను మాట్లాడినా అన్నం వేసేటప్పుడు అరస్తాను వద్దు స్వామి అనేసి. నేను ఒప్పుకోను. అన్నం వేసి మళ్ళీ పెద్ద ప్లేట్లో వేసి కలిపేసి అందరికి పెడితే అందరూ సూపర్ భలే ఉంది, బాగా చేసావు అన్నారు. అట్లాంటి అప్రిసియేషన్ మనం చాలా బాగా హ్యాపీగా తీసుకోవాలి. ఎందుకంటే మనం హౌస్ వైఫ్లో కదా, మనమే అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి. ఒకరేందండి ఇచ్చేది? మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్స్. మనం చేసిందే వంట, తినిందే వాళ్ళ ఫుడ్. అట్టుంది మనతోటి. ఏదైనా తగ్గేదలా. ఎందుకంటే మనం హౌస్ వైఫ్లం కదా, ఇంట్లో మిగిలినవన్నీ కిచెన్లో న్యాయం చేయాలి. వాళ్ళు ఏముంది కొంచెం తిని లైట్గా భర్త పిల్లలు సన్నగా ఉంటారు. మనం ఏమంటే మిగిలినవన్నీ తిని స్టమక్ పెంచుతాం, లావ్ అవుతాం. తప్పు ఏమవుతుందంటారు? తప్పు అయితే నాదైతే కాదు. మీరు తప్పు చేయకుండా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.